ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। से शिव बाबा पधारे, ओम ओम ओम। ओम शांति। గుడ్ మార్నింగ్. ఈరోజు సద్గురువారం శుభాకాంక్షలు. మరి బాబా వాణిలు చెప్తారు, मीठे बच्चे तुम्हें पहला पहला निश्चय चाहिए कि हमको पढ़ाने वाला स्वयं
शांति का सागर, सुख का सागर बाप है। कोई मनुष्य किसी को सुख शांति नहीं दे सकता। బాబా చెప్తారు, మీఠే బచ్చే మొదట్లో మీకు ఇది నిశ్చయం కావాలి. మనకు చదివించేది స్వయం శాంతి సాగర్, సుఖాని సాగర్ తండ్రి. ఎవరు మనుషులు ఎవరికి కూడా సుఖం మరి శాంతి ఇచ్చేది సాధ్యం లేదు. మళ్ళా ప్రశ్న, सबसे ऊंची मंजिल कौन सी है? उस मंजिल को पाने का पुरुषार्थ क्या है? అన్నిటికంటే శ్రేష్టమైన లక్ష్యం ఏమి? దాని ప్రాప్తి కోసం ఏం పురుషార్థం చేయాలి? आंसर, एक बात की याद पक्की हो जाए, बुद्धि और किसी तरफ न जाए, ये ऊंची मंजिल है. इसके लिए आत्माभिमानी बनने का पुरुषार्थ करना पड़े. जब तुम आत्माभिमानी बन जाएंगे तो सब विकारी ख्यालात खत्म हो जाएंगे. बुद्धि का भटकना बंद हो जाएगा. देह के तरफ बिल्कुल बुद्धि न जाए, ये है मंजिल. इसके लिए ఆత్మాభిమాని భావ అంటే బావ చెప్తారు, చాలా పెద్ద లక్ష్యం. ఒక్క తండ్రి తలంపులో మనం పక్కా అయిపోవాలి. బుద్ధి వేరే సైడ్ ఎక్కడ పోకూడదు. ఇది చాలా శ్రేష్టమైన లక్ష్యం, గమ్యం. దీనికోసం మనం సదా ఆత్మాభిమాని అయ్యేదానికి పురుషార్థం చేయాల్సింది ఉంటుంది. ఎప్పుడు ఆత్మాభిమాని అయిపోతారు అప్పుడు అన్ని విచారాలు సమాప్తి అయిపోతుంది. బుద్ధి అక్కడ ఇక్కడ తిరిగేది స్టాప్ అయిపోతుంది. దేహం సైడ్ కొంచెం కూడా మన దృష్టి పోకూడదు. ఇది చాలా శ్రేష్ట లక్ష్యం. దీనికోసం ఆత్మాభిమాని కావాలి. ఓం శాంతి. रूहानी बच्चों प्रति रूहानी बाप पेट समझाते हैं. ब्रह्मा बाबा को रूहानी बाप नहीं कहेंगे. आज के दिन को सद्गुरुवार कहते हैं. गुरुवार कहना भूल है, सद्गुरुवार है. गुरु लोग तो बहुत ढेर है, सद्गुरु एक ही है. बहुत है जो अपने को गुरु भी कहलाते हैं, सद्गुरु भी कहलाते हैं. अभी तुम बच्चे समझते हो गुरु और सद्गुरु में फर्क है. అంటే బాబా చెప్తారు, ఓం శాంతి. ఇక్కడ ఆత్మిక బిడ్డలకు ఆత్మిక తండ్రి కూర్చొని చెప్తారు. ఇక్కడ ఆత్మిక తండ్రి అంటే బ్రహ్మ బాబా కూడా కాదు. బ్రహ్మ బాబా అలౌకిక తండ్రి, శివ బాబాని ఆత్మల కోసం తండ్రి. ఈరోజు మరి ముఖ్యంగా సద్గురువారం, గురువారం చెప్పే తప్పు, సద్గురువారం చెప్పాలి. గురువులు చాలామంది ఉన్నారు, ఎంతమంది అయితే సద్గురు ఒక్కరే తండ్రి. చాలామంది మనుషులు కూడా తన గురువు మరి సద్గురువుని కూడా చెప్పుకుంటారు. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది, గురు మరి సద్గురువులో చాలా తేడా ఉంది. సత్ అంటే సత్యం, సత్యం ఒక్కరే నిరాకార్ తండ్రి చెప్తారు. మనుషులకు ఎవరికి సత్యం సద్గురు లేదా సత్యం చెప్పరు. సత్యమైన జ్ఞానం ఒక్కరి దగ్గర మాత్రమే ఉంది. వాళ్ళు ఒక్కసారి సంగం యుగంలో వచ్చి ఆ జ్ఞాన సాగర్ తండ్రి మనకు జ్ఞానం వినిపిస్తారు, సత్యం చెప్తారు. మనుషులకు ఎప్పుడూ సత్య జ్ఞానం ఇచ్చేదానికి కాదు. సత్యం ఒక్క తండ్రి దగ్గర మాత్రమే ఉంది. సత్యం ఒక్కరే నిరాకార్ పరంపిత పరమాత్మ. వీళ్ళ పేరు ప్రజాపిత బ్రహ్మ. ఏ శరీరంలో భగవాన్ ప్రవేశమైనారో అది. వీళ్ళు మరి ఎవరికి ఈ సత్య జ్ఞానం ఇవ్వలేదు, పరమాత్మ జ్ఞానం ఇస్తారు.
బ్రహ్మలో ఈ జ్ఞానం మొదట్లో ఏమీ లేదు, ఉండలేదు. పరమాత్మ వచ్చి తెలిపించినారని. ఇప్పుడు अभी भी कहेंगे इसमें सारा ज्ञान तो है नहीं. संपूर्ण ज्ञान तो ज्ञान सागर परमपिता परमात्मा में ही है. అంటే ఎంతవరకు బ్రహ్మభావ సాకారలా ఉంటారో సంపూర్ణ జ్ఞానం లేదు అని అర్థం. సంపూర్ణ జ్ఞానం జ్ఞాన సాగర్ పరంపిత పరమాత్మ దగ్గర మాత్రమే ఉంది. వాళ్ళు మాత్రమే జ్ఞాన సాగర్. ఇప్పుడు ఇట్లా మనుషులు ఎవరు చెప్పేదానికి లేదు. సద్గురువుని చెప్పుకునే లాయక్ లేదు. మనుషులు ఎవరు సద్గురువు లేదు. పరమాత్మ ఒక్కరే సద్గురు. అంటే సంపూర్ణ సత్యత ఉండేవాడు. సంపూర్ణ సత్య జ్ఞానం, సంపూర్ణ సత్యత. ఎప్పుడు మనం సత్యంగా అయిపోతాము, మళ్ళీ ఈ శరీరం ఉండదు, మన నిరాకారి ప్రపంచానికి వెళ్ళిపోతాం. మనుషుల్ని ఎప్పుడు సద్గురువుని చెప్పకూడదు, చెప్పేదానికి లేదు. मनुष्य में तो पाई की भी ताकत नहीं. वो खुद कहते हैं मैं भी तुम्हारी जैसे मनुष्य. ये ब्रह्मा बाबा खुद कहते हैं मैं भी तुम्हारा जैसे मनुष्य. इसमें ताकत की बात नहीं उठती है. అంటే మనుషుల్లో ఒక పైసా అంత శక్తి కూడా లేదు, జ్ఞానం లేదు. బ్రహ్మ బాబా కూడా చెప్తారు నేను కూడా మీలాగే మనిషి. అంటే ఈ శక్తి అంతా శివబాబా దగ్గర ఉంది. జ్ఞానాన్ని శక్తి, సత్యాన్ని శక్తి ఒక్క తండ్రి దగ్గర మాత్రమే ఉంది. వాళ్ళే వచ్చి చదివిస్తున్నారు మనకు, బ్రహ్మ బాబా కాదు. ఈ బ్రహ్మ కూడా ఇప్పుడు చదువుతూ ఉన్నారు, మరి చదివిస్తారు. చదివి శివబాబా దగ్గర ఉండి నేర్చుకుని అదే నేర్పిస్తారు. తుమ్కో ఉన్సే తాకత్ మిల్తీ హై. శివబాబా దగ్గర ఉండి మనకు శక్తి దొరుకుతుంది. శక్తి అంటే ఏమి అర్థం? తాకత్ కా మతలబ్ ఏ నహీ హై కి కోయి కో గూసా మారో జో గిర్ పడే नहीं. यह है रूहानी ताकत जो रूहानी बाप द्वारा मिलती है. याद के बल से तुम शांति को पाते हो और पढ़ाई के बल से सुख मिलता है. అంటే ఆ శక్తి అంటే ఏమంటే ఇట్లా కాదు, ఎవరినైనా మనం బాగా కొట్టి వాళ్ళు పడిపోతారు అట్లా కాదు. ఇది ఆత్మీక శక్తి ఒక్క తండ్రి దగ్గర ఉండి మాత్రం దొరుకుతుంది. బాబా తలంపున శక్తి ఆధారంలో మనకు శాంతి ప్రాప్తి అవుతుంది. మరి ఈ చదువు ఆధారంలో సుఖం ప్రాప్తి అవుతుంది. జైసే ఔర్ టీచర్ తుమ్కో పడాతే హై वैसे बाप भी पढ़ाते हैं. అంటే ఎట్లా మనుషులు చదువు నేర్పిస్తారు అట్లా పరమాత్మ కూడా ఈ శరీరంలో అవతరణ అయ్యి మనకు చదివిస్తూ ఉన్నారు. ఏ బీ పడితే హై స్టూడెంట్ హై. బ్రహ్మ బాబా కూడా చదువుతున్నారు, స్టూడెంట్ అయినారు. దేహదారి జో బీ హై ఓ సబ్ స్టూడెంట్స్ హై. దేహదారులందరూ స్టూడెంట్సే. బాప్ కో తో దేహ్ హై నహీ, वो निराकार है, तो वही आकर के पढ़ाते हैं. जैसे और स्टूडेंट्स पढ़ते हैं वैसे तुम भी पढ़ते हो. इसमें मेहनत की बात नहीं. అంటే తండ్రికి దేహం లేదు, నిరాకార అయినారు, వాళ్ళే వచ్చి చదివిస్తున్నారు. ఏ విధంగా ఇంకా స్టూడెంట్స్ ఉంటారు, చదువుతారు, అట్లా మనం కూడా చదువుతాం స్టూడెంట్స్. ఇక్కడ ఏం శ్రమ ఏమి మాట లేదు. పढ़ने समय हमेशा ब्रह्मचारी में रहते हैं. చదివే సమయంలో బ్రహ్మచారిలో ఉంటారు. బ్రహ్మచారిగా ఉండి చదివితేనే అంటే ब्रह्मचारी में पढ़कर जब पूरा करते हैं तभी बाद में विकार में गिरते हैं. మనుషులు చదివేటప్పుడు బ్రహ్మచారిలా ఉంటారు. చదువు పూర్తి అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు, వికారి అయి పడిపోతారు. మనుషులతో మనిషి చేస్తే ఈ దేకనమే ఆతారు. మనిషి అంటే మనిషిలాగే కనిపిస్తున్నారు. కహేంగే ఏ ఫలానీ ఆద్మీ హై,
ये एमएलए भी है, ये फलाना ऑफिसर है, पढ़ाई पर टाइटल मिल जाता है, शिकल तो वही है. అంటే మనిషియే అయితే చదువు ఆధారంలో వాళ్ళకు టైటిల్స్ దొరుకుతుంది. వీళ్ళు ఎమ్మెల్యే, వీళ్ళు ఆఫీసర్ అట్లా అని. ముఖం అదే మనిషియే కదా. అయితే వాళ్ళ బుద్ధిలో ఏం చదివినారు, ఏం పదవి ఉందో దాని ఆధారంలో వాళ్ళని మనం పిలుస్తాం. तो उस जिस्मानी पढ़ाई को तो तुम जानते हो. साधु संत आदि जो शास्त्र पढ़ते पढ़ाते हैं उसमें कोई बढ़ाई नहीं, उससे कोई को शांति नहीं मिल सकती है. అంటే సాధు సన్యాసులందరూ శాస్త్రాలు చదివిస్తారు, దాంట్లో ఏం పెద్ద మాట లేదు, దాని నుంచి ఎవరికి శాంతి దొరకదు. స్వయం కూడా శాంతి కోసం ఎంత కష్టపడతారు సన్యాసులు. అడవిలో పోతారు. జంగల్ మే అగర్ శాంతి హోతీ తో ఫిర్ వాపస్ క్యూ లౌట్తే హై. ఒకవేళ అడవిలోనే శాంతి దొరికేదిగా ఉంటే వాళ్ళు వాపస్ మరి ఊర్లో ఎందుకు వచ్చేసినారు? ముక్తి को तो कोई पा नहीं सकते. जो भी अच्छे अच्छे नामी ग्रामी रामकृष्ण परमहंस आदि होकर गए हैं वो भी सब पुनर्जन्म लेते लेते नीचे आ गए हैं. అంటే ముక్తి ఎవరికి దొరకదు. ఎవరు మంచి మంచి సన్యాసులు ఉన్నారు, ప్రసిద్ధిగా ఉండేవాడు, రామకృష్ణ పరమహంసలాగే వాళ్ళు కూడా పునర్జన్మం తీసుకొని ఇంకా కిందగా వచ్చేస్తున్నారు. ముక్తి జీవన్ ముక్తి ఎవరికి దొరకలేదు. బాబా వచ్చే వరకు దొరకదు. తము ప్రధాన్ అవుతానే ఉంటారు. శివబాబా అవతరణ అయితేనే మనకి ఇది ప్రాప్తి. అంటే మనకేం కనిపించదు, బాకీ వాళ్ళు పునర్జన్మం తీసుకుంటారు. कोई से पूछो तुमको गुरु से क्या मिलता है तो कहेंगे शांति मिलती है, परंतु मिलता कुछ भी नहीं है. शांति का अर्थ ही नहीं जानते. ఎవరినైనా అడగండి మనుషులను, మీకు గురువు దగ్గర ఉండి ఏం దొరుకుతుంది అట్లా అని. వాళ్ళు చెప్తారు శాంతి దొరుకుతుంది అట్లా అని. వాస్తవంగా ఏమీ దొరకలేదు. వాళ్ళకి శాంతిని అర్థమే తెలియలేదు, ఇంకెట్లా దొరుకుతుంది? అభి తుమ్ బచ్చే సమజ్తే హో बाबा ज्ञान का सागर और कोई साधु संत गुरु आदि शांति का सागर हो नहीं सके. मनुष्य किसको सच्ची शांति दे नहीं सकते हैं. అంటే ఇప్పుడు శాంతి అంటే ఏమి బాబాని మనం చెప్తారు జ్ఞాన సాగర్. బాబా బిడ్డలకు చెప్తారు జ్ఞాన సాగర్ ఎవరు? వాళ్ళ దగ్గర ఉండి మాత్రమే శాంతి దొరికేది. మీకు ఈ విషయం బాగా అర్థమైంది. ఎవరు సాధు సన్యాసులు గురువులు అందరూ ఉంటున్నారు, వాళ్ళని శాంతి సాగర్ని చెప్పరు. జ్ఞాన సాగరుడే శాంతి సాగరుడు. మనుషులు సత్యమైన శాంతి, మనుషులు ఎవరికి కూడా సత్యమైన శాంతి ఇచ్చేదానికి కాదు. तुम बच्चों को पहले तो निश्चय करना है, शांति का सागर एक बाप है जो हमको पढ़ाते हैं. బిడ్డలకు మొదట్లో ఇది నిశ్చయం కావాలి. శాంతి సాగర్ ఎవరైనా వాళ్ళు మనకు చదివిస్తూ ఉన్నారు. శాంతి సాగర్ శివ్ బాబాని మనకు చదివించేది. ఈ నిశ్చయం కావాలి. सृष्टि का चक्र कैसे फिरता है वो भी बाप ने समझाया. ఈ సృష్టి చక్రం ఎట్లా తిరుగుతుంది అది కూడా తండ్రియే మనకు తెలిపించినారు. మనిషికో కభీ భీ సుఖ్ శాంతి దే నహీ సక్తే. మనుషులకు ఎప్పుడు సుఖం శాంతి ఇచ్చేది సాధ్యమే లేదు. ఈ బ్రహ్మ उनका रथ है, तुम्हारे जैसे स्टूडेंट्स ही है. ये भी गृहस्थ व्यवहार में रहने वाला था, सिर्फ बाप को अपना रथ लोन पर दिया है, सो भी वानप्रस्थ अवस्था में. అంటే ఈ బ్రహ్మ బాబా ఇది శివ బాబాకు రథం
బ్రహ్మ బాబా కూడా మనలాగా స్టూడెంట్. మొదట్లో గృహస్థ వ్యవహారంలో ఉంటుంది. ఇప్పుడు ఊరికే శివ బాబాకు తన రథాన్ని లోన్గా ఇచ్చినారు. అది కూడా వానప్రస్థ అవస్థలో లైట్గా ఇచ్చినారు పరమాత్మకు తన రథాన్ని లోన్. తుమ్కు సమజానే వాళ్ళ ఏక్ బాప్ హై. మనకు ఇదన్నీ నేర్పించేది, చదివించేది ఒక్కరే తండ్రి. ఆ తండ్రి చెప్తారు, అందరినే నేను నిర్వీకారి చేస్తాను. అందరూ కంపల్సరీగా నిర్వీకారి కావాలి. అట్లా जो खुद नहीं बन सकते वो फिर अनेक प्रकार की बातें करेंगे, गालियाँ भी देंगे. మనుషులు ఎవరు స్వయమే నిర్వీకారి కాలేదు, వాళ్ళు అనేక ప్రకార మాటలు చెప్తారు, చాలామందిని గ్లాని చేస్తారు, తిడతారు. समझते हैं हमारा जन्म जन्मांतर का भोजन जो बाप का वर्षा मिला हुआ है वो छुड़ाते हैं. అంటే మనుషులు అనుకున్నారు మనకు జన్మ జన్మాంతరంగా దొరికిన భోజనం అంటే వికారాన్ని ఆస్తి, అది శివబాబా వచ్చి ఇప్పుడు విడిపిస్తారు. అయితే వాళ్ళు అది భోజనం అనుకున్నారు. అవి చూడాతేతో ఓ బేహద్కా బాపేనా. ఈ వికారాల నుంచి మన విడిపించేదేమో బేహద్ తండ్రి. ఇన్కోబీ ఉంచే చూడాయా. బ్రహ్మ బాబాని కూడా దాని నుంచి విడిపించినారు. बच्चों को बचाने की कोशिश की, जो निकल सके उनको निकाला. అంటే తన బిడ్డలను కూడా రక్షణ చేయడానికి బ్రహ్మ బాబా చాలా ప్రయత్నం చేసినారు. ఎవరు ఆ వికారం నుంచి బయట వచ్చేసారు, వాళ్ళేమో వచ్చేసి ఉన్నారు. నిర్మల్ శాంత దాది, ब्रिजेंद्र दादी. अभी तुम बच्चों की बुद्धि में है कि हमको पढ़ाने वाला कोई मनुष्य नहीं, सर्वशक्तिमान एक ही निराकार बाप को कहा जाता है और किसको नहीं कहा जाता है. అంటే మనకు నిశ్చయం అయిపోయింది. ఇప్పుడు బిడ్డల బుద్ధిలో ఉంది, మనకు చదివించేది మనిషి కాదు, సర్వశక్తిమాన్ ఒకరే నిరాకార్ తండ్రి, వాడు మాత్రమే. వేరే ఎవరు మనుషుల్ని సర్వశక్తిమాన్ చెప్పేదానికి లేదు. ఆ తండ్రియే మనకు జ్ఞానం ఇస్తూ ఉన్నారు. తండ్రి మనకు అన్ని విషయాలు వివరంగా చెప్తారు. ఈ వికారాలు మనకు చాలా పెద్ద శత్రు, దీని వదిలేయాలి. మన శత్రు వికారాలు. సో ఎవరు ఇది వదిలేదానికి కాలేదు, వాళ్ళ ఇంట్లో మరి జగడాలు. మాతలు కూడా కొందరు ఇట్లా ఉన్నారు. వికారం కోసం చాలా పెద్ద గలాట చేస్తారు. అంటే ఇట్లా సూర్పనక అట్లా వాళ్ళు కూడా ఉన్నారు. రాక్షసులు వికారానికి జగడం వేస్తారు ఇంట్లో. तो अभी तुम हो संगम युग पर, ये भी कोई नहीं जानते हैं कि ये पुरुषोत्तम సంగం యుగ్ है. ఇప్పుడు మన సంగం యుగంలో ఉన్నాం. మనుషులు ఇది కూడా తెలీదు. పురుషోత్తమ సంగం యుగం ఇప్పుడు జరుగుతుంది. बाप कितनी अच्छी रीति समझाते, बोध है जिनको पूरा निश्चय, कोई को सेमी निश्चय है, कोई को 100%, कोई को 10%. अभी भगवान श्रीमत देते हैं, बच्चे मुझे याद कर, यह है बाप का बड़ा फरमान. निश्चय हो तब तो उस फरमान पर चले ना. ఇక్కడ మరి పూర్తి నిశ్చయం కావాలి. కొందరికి 100% నిశ్చయం ఉంటే, కొందరికి సేమి, కొందరికి 10%. ఇప్పుడు భగవాన్ మనకు శ్రీమతం ఇస్తారు, బిడ్డ నువ్వు నా తలంపు చేయి అట్లా అని. ఇది పరమాత్మ ఇచ్చిన ఆర్డర్, పరమాత్మ తలంపు చేసేది. నిశ్చయం ఉంటేనే ఆ ఆర్డర్ అనుసారంగా నడుచుకుంటారు కదా. సో తండ్రి చెప్తారు, बाप कहते हैं मेरे मीठे बच्चों,
तुम अपने को आत्मा समझ बाप को याद करो, इनको याद नहीं करना है। मैं नहीं कहता हूँ, बाबा मेरे द्वारा तुमको कहता है. అంటే శివ బాబా చెప్తారు, మీకే బచ్చే మీరు స్వయం ఒక ఆత్మని అనుకుని నా తలంపు చేయండి, వీళ్ళ తలంపు కూడా చేయకూడదు. ఇది బ్రహ్మ బాబా కాదు చెప్పేది, నా తలంపు చేయండి అట్లా అని. బ్రహ్మ బాబా చెప్తారు, నా ద్వారా శివ బాబా చెప్తున్నారు. जैसे तुम बच्चे पढ़ते हो तो ये भी पढ़ता है, सब स्टूडेंट्स है. బాబా ఎట్లా మీరు బిడ్డలు చదువుతున్నారు అట్లా బ్రహ్మ బాబా కూడా చదువుతారు. అందరూ స్టూడెంట్స్, చదివించేది ఒకరే టీచర్ శివ బాబా. వాళ్ళు वो सब मनुष्य पढ़ाते, यहाँ तुमको ईश्वर पढ़ाते. కలియుగంలో మనుషులు చదివిస్తారు, ఇక్కడ మరి శివ బాబా ఈశ్వర్ మనకు చదివిస్తున్నారు. మీరు ఆత్మలు చదువుతున్నారు ఇక్కడ. సో తుమారి ఆత్మ ఫిర్ పడాతి భీ హై, మనం చదివిస్తాం కూడా ఆత్మనే కదా. तो इसमें बहुत आत्माभिमानी बनना है. बैरिस्टर इंजीनियर आत्मा ही बनती है. ఇక్కడ మరి మనం పూర్తిగా ఆత్మాభిమాని కావాలి. లౌకికంలో చదివేది ఎవరు? ఆత్మనే కదా. లా కాలేజ్ చదువుతుంది, ఇంజనీరింగ్ చదువుతుంది, ఆత్మనే. అయితే దేహ అభిమానిలో వచ్చేసింది ఆత్మ. ఆత్మ అభిమానికి బదులుగా దేహ అభిమానిలో మనుషులు వచ్చేసారు. ఎప్పుడు ఆత్మ అభిమాని అవుతారు అప్పుడే వికారాలంతా వెళ్ళిపోతుంది, అప్పుడు వికారి చెప్పం. तो उनको कभी विकार का ख्यालात भी नहीं आ सकता है. ఆత్మాభిమాని అయిపోతే వికారాన్ని సంకల్పం కూడా రాదు. దేహ అభిమానిలోనే వికారాన్ని విచారాలంతా వస్తుంది. మళ్ళీ వికారి దృష్టితో చూస్తారు, ఎట్లా విచారం వస్తుందో అట్లా చూస్తారు. వికారంతో వికారి దృష్టి. దేవతలు ఎప్పుడూ వికారి దృష్టిలో చూడరు, పరస్పరంగా ఆత్మాభిమాని అయి ఉంటారు. నాలెడ్జ్ ద్వారా మరి దృష్టి మారుతుంది. ఈ నాలెడ్జ్ నుంచే దృష్టి మారేది మనకు. నేను దేహం కాదు, నేను ఆత్మ. ఇది పెద్ద జ్ఞానం. सतयुग में ऐसे थोड़ी प्यार करेंगे, डांस करेंगे, वहाँ प्यार करेंगे परंतु विकार की बात नहीं होंगी. సత్యుగంలో ఇట్లా అశుద్ధంగా ప్రీతి ఉండదు, అశుద్ధ డాన్స్ ఉండదు. అక్కడ ప్రీతి ఉంటుంది కానీ వికారాన్ని ఫీలింగ్స్తో లేదు. तो जन्म जन्मांतर विकार में गए हैं तो वो नशा बहुत मुश्किल उतरता है. అంటే మనుషులు ఇక్కడ బాబా బిడ్డలు కూడా జన్మ జన్మాంతరంగా వికారాల పోయిన దానివల్ల ఆ నష జల్దీ తగ్గిపోదు, చాలా కష్టం పోయేది. बाप निर्विकारी बनाते हैं तो कई बच्चियाँ बिल्कुल मजबूत हो जाती है. बस हमको तो पूरा निर्विकारी बनना है. తండ్రి మన నిర్వికారిగా చేసానికి వచ్చినారు. చాలామంది బిడ్డలు స్ట్రాంగ్గా నిర్వికారి అయిపోతారు, అనుకుంటారు నేను నిర్వికారి కానీ కావాలి ఇప్పుడు అట్లా. हम अकेले थे, अकेले ही जाना. उनको कोई थोड़ा टच करे तो अच्छा नहीं लगेगा, कहेंगे ये हमको हाथ क्यों लगाते. इसमें विकारी बांध से विकारी हमको टच भी न कर इस मंजिल पर पहुंचना है. అంటే చాలామంది బిడ్డలు ఎంత బాగా పురుషార్థం చేస్తారు, స్ట్రాంగ్ లక్ష్యం పెట్టుకుంటారు. నేను సంపూర్ణ నిర్వికారి కావాలి, నేను పైన ఉండి ఒక్కదాన్ని వచ్చినాను, మరి ఒక్కరే పోవాలి. ఎవరు వికారి మనిషి నాన్న తాగకూడదు, టచ్ కూడా చేయకూడదు. ఎవరైనా వాళ్ళని టచ్ చేస్తే వాళ్ళకి ఇష్టమే లేదు.
చెప్తారు, వీళ్ళు ఎందుకు నన్ను వికారంగా టచ్ చేస్తారు, వికారాన్ని చెడు వాసన అది. తో వికారి నన్ను టచ్ చేయకూడదు అట్లా అని ఎంత పెద్ద లక్ష్యం పెట్టుకుంటారు చాలామంది లీడర్లు. తో దే తరఫ్ బిల్కుల్ దృష్టి నా రహే, ఈ దేహాన్ని కొంచెం కూడా చూడకూడదు, దేహం సైడే బుద్ధి దృష్టి పోకూడదు. वो कर्मातीत అవస్థ అభి బనానీ హై, ఈ విధంగా కర్మాతీత అవస్థ ఇప్పుడు మనం చేసుకోవాలి. अभी तक ऐसा नहीं है कि सिर्फ आत्मा को ही देखते हैं, మంజిల్ హై. ఇప్పుడు వరకు కూడా ఎవరు ఇట్లా లేదు, ఓన్లీ ఆత్మని మాత్రమే చూసేవాళ్ళు. ఇది చాలా పెద్ద లక్ష్యం, దీన్ని చేరాలి. बाप हमेशा कहते हैं, बच्चे अपने को आत्मा समझो, ये शरीर दुम है, इसके द्वारा तुम पार्ट बच जाते हो. అంటే బాబా ఎప్పుడు చెప్తారు, మీరు ఆత్మాభిమాని అయిపోండి, శరీరం ఒక ఇన్స్ట్రుమెంట్, దీని ద్వారా మనం పార్ట్ చేస్తాం. కై कहते हैं इनमें शक्ति है, परंतु శక్తి की कोई बात ही नहीं, ये है पढ़ाई. చాలామంది చెప్తారు వీళ్ళలో ఏమో శక్తి ఉంది, అయితే శక్తి కాదు, ఇది చదివేది. जैसे और भी पढ़ते हैं, ये भी पढ़ते हैं. प्यूरिटी के लिए कितना माथा मारना पड़ता है, बड़ी मेहनत है. इसलिए बाप कहते हैं एक दो को आत्मा ही देखो. అంటే ఏ విధంగా మనందరూ చదువుతాం అట్లా బ్రహ్మ బాబా కూడా చదువుతారు. పవిత్రత కోసం ఎంత కష్టపడాల్సిందిగా, ఎంత పురుషార్థం చేయిస్తారు బాబా, చాలా పెద్ద ప్రయత్నం. సో అందుకే బాబా చెప్తారు, పరస్పరంగానే ఆత్మాన్ని చూడండి. సత్యుగాల్లో మన ఆత్మాభిమాని అయి ఉంటాం, అక్కడ రావణ్ రాజ్యమే లేదు, వికారాని మాటనే లేదు సత్యుగంలో. ఇక్కడ రావణ్ రాజ్యం, అందరూ వికారి అయినారు. అందుకే తండ్రి వచ్చినారు నిర్వికారిగా చేసేదానికోసం. లేదంటే నెయ్యి బనేంగేతో సజా కాని పడేంగి. మనం నిర్వికారి ఇప్పుడు కాలేదంటే పెద్ద పనిష్మెంట్ తీసుకోవాల్సిందిగా ఉంటుంది. ఆత్మ పవిత్ర బన్నే బిగర్ ऊपर जा नहीं सकती है, हिसाब किताब चुप्त करना पड़ता है. ఆత్మ పవిత్రం కాలేదంటే పైన పోయేదానికి లేదు, లెక్కాచారం సమాప్తి చేయాలి ఇక్కడే. తో ఫిర్ భీ పద్ కమ్ హో పడతా హై, పనిష్మెంట్ తీసుకొని పోతే పదవి తగ్గిపోతుంది. ఏ రాజధాని స్థాపన హో రही है, बच्चे जानते हैं स्वर्ग में एक आदि सनातन देवी देवता धर्म का राज्य था. బిడ్డలు బాగా అర్థమైంది కదా, స్వర్గంలో ఒక ఆది సనాతన్ దేవీ దేవత రాజ్యం ఉంటుంది. पहले तो ज़रूर एक राजा रानी होंगी, फिर डिनास्टी होंगी. ఫస్ట్ ఒక రాజారాణి, వాళ్ళ రాజ్యం మొత్తం ఉంటుంది, ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. तो उसमें अवस्थाएं भी फर्क पड़ती, जिनको पूरी निश्चय नहीं वो पूरा पढ़ भी नहीं सकते. అంటే అక్కడ కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉంటుంది. లోపల ఆంతరిక స్థితిలో కూడా ఎవరు పూర్తిగా చదవలేదు, నిశ్చయం లేదంటే చదివేదానికి కాదు, పూర్తి నిశ్చయం ఉంటేనే చదివేదానికి అవుతుంది. అప్పుడే పవిత్రం కూడా అవుతారు. నిశ్చయం లేదంటే వాళ్ళు చదవరు, పవిత్రంగా ఉండరు. आधा कल के पतित एक जन्म में 21 जन्मों के लिए पावन बने, मासी का घर है क्या. అర్ధ కల్పాని పతిత ఆత్మ మరి 21 జన్మాని కోసం పావన అయ్యేదానికి ఈ ఒక్క జన్మలో కావాలంటే అదేం అంత ఈజీ మాట లేదు, భిన్నమైలు తాగలేదు. ఇక్కడ ముఖ్య మాట జయించేది కామ్ వికారం. క్రోధాన్ని కూడా ఇంత చెప్పలే, కామ్ వికారాన్ని పూర్తిగా జయించాలి, అదే పతి చేస్తుంది.
कहाँ बुद्धि जाती है तो ज़रूर बाप को याद नहीं करते. మన బుద్ధి ఎవరిపైన పోయిందంటే బాబా తలంపు ఏమి ఉండదు. बाप की याद पक्की हो जाए तो फिर और कोई की तरफ బుద్ధి नहीं जाएंगे. తండ్రి తలంపు పక్కా అయిపోయిందంటే వేరే ఏ సైడ్ బుద్ధి పోనే పోదు. बहुत ऊंची मंजिल है. ఇది చాలా పెద్ద లక్ష్యం. पवित्रता की बात सुनकर आग में जल मारते हैं. कहते हैं ये बात तो कभी कोई नहीं कही नहीं. అంటే ఇక్కడ పవిత్రంగా ఉండే మాట విని మనుషులు కాలిపోతారు. చెప్తారు ఎప్పుడు ఎవరు చెప్పగంటే మాట ఇక్కడ ఏం చెప్తారు ఎట్లా వాళ్ళ కోపం వస్తుంది మన పవిత్రత అని. కోయి శాస్త్రమే బి నహీ అని చెప్తారు. ఏ శాస్త్రాలు లేదు. చాలా కష్టం ఇది తెలిపించేది. बड़ा मुश्किल समझते हैं. वो तो है ही निवृत्ति మార్గ ధర్మ అలగ్. అక్కడ సన్యాసిది నివృత్తి మార్గాని ధర్మం అది వేరే. ఇది మరి ప్రవృత్తిలా ఉండి చేయాలి. तो उनको तो पुनर्जन्म ले फिर भी सन्यासी धर्म में जाना ही वही संस्कार ले जाते हैं. అంటే ఆ సన్యాసులు చనిపోతే పునర్జన్మం తీసుకునేప్పుడు కూడా సన్యాసి ధర్మల పోదారు. అంటే ఆ సంస్కారమే తీసుకుపోయి మళ్ళీ అట్లనే అవుతారు. तुमको तो घर बार छोड़ना नहीं है समझा जाता है. बल घर में रहो उनको भी समझाओ. अभी है संगम युग. బాబా ఇక్కడ చెప్తారు మీరు ఇల్లు వాకిలు వదలకూడదు. ఇంట్లోనే ఉండి వాళ్ళకు కూడా ఇదన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు జరిగేది సంగం యుగం. అట్లా ఇదన్ని విషయాలు జ్ఞానం ఇంట్లో వాళ్ళకి కూడా ఇవ్వాలి. पवित्र बनने बिगर सतयुग में देवता बन नहीं सकते हैं. थोड़ा भी ज्ञान सुनते हैं तो वो प्रजा बन जाती है. అంటే పవిత్రం కాలేదంటే సతయుగంలో దేవత కూడా అయ్యేదానికి లేదు. కొంచెం జ్ఞానం వింటే కూడా వాళ్ళు ప్రజల్లో వచ్చేస్తారు. ప్రజలేమో ఎక్కువ మంది ఉంటారు. సతయుగంలో మినిస్టర్స్ ఎవరు ఉండరు, మంత్రులు ఉండరు. ఎందుకంటే తండ్రి సంపూర్ణ జ్ఞానిగా మన చేసేస్తారు. ఇప్పుడు మనం సంపూర్ణ జ్ఞాని అయిపోతాం. మినిస్టర్ అందరం ఎప్పుడు కావాలి? అజ్ఞానులకు మినిస్టర్లు కావాలి, మంత్రులు. तो इस समय देखो एक दो को मारते कैसे है. दुश्मनी का స్వభావ కితనా ఖడా హై. ఇప్పుడు చూడండి పరస్పరంగా ఎట్లా చంపేస్తారు. అంటే శత్రు స్వభావం ఎంత స్ట్రాంగ్గా ఉంది. అభి తుమ్ సమజ్తే హో హమ్ ఏ పురానీ శరీర్ చోట్ జాకర్కే దూసరా లేతే. ఇప్పుడు మీకు అర్థమైంది మన ఈ పాత శరీరాన్ని వదిలేసిపోయి కొత్తది తీసుకుంటామంట. కోయి బడి బాతే క్యా, ఇదేం పెద్ద మాటనా ఏం లేదు. ఓ దుఃఖ్ సే మర్తే తుమ్కో సుఖ్ సే బాప్ కి యాద్ మే జానా హై. మనుషులందరూ దుఃఖంతో చనిపోతారు. మనం చాలా సుఖంగా బాబా తలంపులో ఉండి ఇంటికి పోదాం. जितना मुझ बाप को याद करेंगे तो और सब बातें भूल जाएंगे. మనం ఎంతెంత శివబాబానే ప్రీతిగా తలంపు చేస్తామో అంత వేరే మాటలనే మనం మర్చిపోదాం. కోయి బి యాద్ నహీ రహేగా. ఎవరి తలంపు మనకు రాదు ఫైనల్గా. परंतु ये अवस्था तब हो जब पक्का निश्चय हो. निश्चय नहीं तो याद भी ठहर नहीं सकती है. అయితే ఈ స్థితి ఎప్పుడు వస్తుందంటే పక్కా నిశ్చయం కావాలి. నిశ్చయం లేదంటే తండ్రి తలంపు కూడా కుదరదు, ఉండదు మనకు. నా మాత్ర సిర్ఫ్ కైతే ఊరికే చెప్తాం బాబా బాబా అని, కానీ తలంపు ఉండదు. నిశ్చయ హీ నహీ తో యాద్ కాహీ కో కరెంగే. నిశ్చయమే లేదంటే ఎట్లా తలంపు చేస్తారు? సబ్కో ఏక్ జైసే నిశ్చయ తో నహీ హై నా. మాయా నిశ్చయ సే హటా దేती है. అందరికీ ఒకే రకమైన నిశ్చయం లేదు. మాయా నిశ్చయం నుంచి దూరం చేస్తుంది. జైసే కి వైసే బన్ జాతే.
మరి మాయ అట్లా నిశ్చయం తీసేసి మొదట్లో ఎట్లా వికారీగా ఉంటారో అట్లా చేసి పెట్టేస్తుంది. पहले पहले तो निश्चय चाहिए बाप में, संशय रहेगा क्या? సంశయ रहेगा क्या? ఏ బాప్ నే అంటే మొదట్లో మనకు పక్కా నిశ్చయం కావాలి తండ్రి పైన. లౌకిక్లో ఎప్పుడైనా తండ్రి పైన సంశయం ఉంటుందా, వీళ్ళు తండ్రియా లేదా అని. బేహద్ కా బాప్ ही ज्ञान देते हैं. ये तो कहता है मैं सृष्टि के रचयिता और रचना को नहीं जानता था. బేహద్ తండ్రి మన జ్ఞానం ఇచ్చేది. బ్రహ్మ బాబా అని చెప్తూ ఉంటుంది, మొదట్లో నాకు ఈ సృష్టి చక్రాన్ని జ్ఞానం తెలీదు, రచయిత ఎవరు, రచన ఏమినే తెలీదు కలియుగంలో ఉండేటప్పుడు. మేరీకు కోయితో సునాయి కదా, నాకు ఎవరైనా చెప్పాలి కదా, శివబాబాని చెప్తేనే అర్థమైంది. मैंने 12 गुरु किए, उन सबको छोड़ना पड़ा. అంటే ఏ మనిషిని చెప్పలేదు బ్రహ్మబాబా రచయిత ఎవరు, రచన ఏమి. 12 గురువులు చేసుకున్నారు ఆయన. వాళ్ళు ఎవరు చెప్పలే, వాళ్ళని వదిలేస్తారు. శివబాబా వచ్చిన వెంటనే వాళ్ళని వదిలేశారు. గురువునితో జ్ఞాన్ దియాని, ఆ గురువులు 12 గురువులు ఏ లాభం, జ్ఞానమే ఇవ్వలేదు. సద్గురు సడన్గా వచ్చి ప్రవేశమైనారు, వాళ్ళు వచ్చి జ్ఞానం ఇచ్చినారు. శివబాబా సద్గురు. సమజా పతా నహీ క్యా హోనా. మరి అనుకున్నారు, అయ్యో ఏమవుతుందో ఇప్పుడు అట్లా అని అనుకున్నారు. గీతా మే బీ హేనా अर्जुन को भी साक्षात्कार कराया. अर्जुन की बात है नहीं, ये तो रथ है ना. ये भी पहले गीता पढ़ता था. అంటే గీతాలో కూడా ఉంది. అర్జునకు సడన్గా సాక్షాత్కారం చేయించినారు భగవాన్. అంటే ఇక్కడ అర్జున్ కాదు, బ్రహ్మ బాబా వాళ్ళ రథం అయిపోయినారు. సో మొదట్లో బ్రహ్మ బాబా కూడా గీత చదువుతూ ఉంటారు, లౌకిక గీత కూడా. బాప్ నే ప్రవేశ్ కియా, సాక్షాత్కార్ कराया कि ये तो बाप ही ज्ञान देने वाला है, तो उस गीता को छोड़ दिया. తండ్రి ఎప్పుడు ప్రవేశమైనారు, అప్పుడు సాక్షాత్కారం అయింది. మరి బాబా జ్ఞానం ఇచ్చినారు, జ్ఞానం ఇచ్చేది శివబాబా అట్లా అని అర్థమైంది. ఆ లౌకిక గీతాన్ని వదిలేసినారు బ్రహ్మబాబా. బాప్ హే జ్ఞాన్ కా సాగర్, హమ్కో తో వహీ బనాయింగే నా. తండ్రి జ్ఞాన సాగర్, మన వాళ్ళే కదా ఇట్లా చేస్తారు. గీతా హై మాయి బాప్, గీత మరి తల్లి, శివబాబా తండ్రి. సో శివబాబా లోపల ఏం జ్ఞానం ఉందో అదే గీత, అదే తల్లి. అందుకే చెప్తారు శివబాబాని తల్లి తండ్రి నువ్వేం చెప్తారా లేదా, త్వమై మాతా పిత బంధు సఖ అట్లా అని శివబాబా కోసం చెప్తారు. तो वो रचना रचते अडॉप्ट करते हैं ना. అంటే శివబాబా తల్లి తండ్రి రచన చేస్తారు, అంటే అడాప్ట్ చేస్తారు కదా. तो ये ब्रह्मा भी तुम्हारे जैसे है ना. మన బ్రహ్మ బాబా కూడా మనలాగే శివ బాబా బిడ్డ అయినారు. बाप कहते हैं इनकी भी जब वानप्रस्थ अवस्था होती है तभी मैं प्रवेश करता हूँ. कुमारियाँ तो है ही पवित्र, उनके लिए तो सहज है. అంటే శివ బాబా చెప్తారు, ఎప్పుడు వీళ్ళది వానప్రస్థ అవస్థ అవుతుందో అప్పుడు నేను దీంట్లో ప్రవేశం అవుతాను. అయితే కుమారులు పవిత్రంగా ఉండేది చాలా ఈజీ. కుమారులందరం పవిత్రంగానే ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఈజీ. शादी के बाद कितने संबंध बढ़ जाते हैं, इसलिए देही अभिमानी बनने में मेहनत लगती है. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎంతమంది సంబంధులు కూడా ఎక్కువ అవుతారు, అందుకే ఆత్మాభిమాని అయ్యేది చాలా కష్టం. वास्तव में आत्मा शरीर से अलग है, परंतु आधा कल्प देहाभिमान रहे ना. అంటే వాస్తవంగా ఆత్మ వేరే, శరీరం వేరే. అయితే అర్ధకల్పం దేహాభిమానం ఉండింది కదా. बाप आकर के अंतिम जन्म में देही अभिमानी बनाते हैं तो मुश्किल बाँचता है.
తండ్రి వచ్చి అంతిమ జన్మలో దేహి అభిమాని చేస్తారు. కొంచెం కష్టంగా అనిపిస్తుంది. పురుషార్థ్ కర్తే కర్తే కితనే थोड़े పాస్ అవుతే. పురుషార్థం చేసుకొని దీంట్లో తక్కువ మంది పాస్ అవుతారు. 8 रत्न निकलते, 8 रत्नाले వచ్చే पास विथ ऑनर. अपने से पूछो हमारी లైన్ క్లియర్ है. మనం స్వయం చూసుకోవాలి, నా లైన్ క్లియర్గా ఉందా అట్లా అని. एक बाप के सिवाय और कुछ याद तो नहीं आता है. ఒక తండ్రి తప్ప వేరే ఏం తలంపు రాలేదు కదా, చూసుకోవాలి. ఈ అవస్థ పిచాడీమే హోంగి. ఫైనల్గా మనకు ఈ స్టేజ్ వస్తుంది. ఆత్మ అభిమాని అయ్యే దాంట్లో కొంచెం ఎక్కువగా శ్రమ ఉంది. अच्छा मीठे मीठे सीखले दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा कोसर मुख्य सार. ज्ञान से अपनी दृष्टि का परिवर्तन करना है. జ్ఞానం ద్వారా మన దృష్టిని పరివర్తన చేసుకోవాలి. ఆత్మ అభిమాని బన్ వికారీ ఖ్యాలాత్ సమాప్త కర్నా. ఆత్మ అభిమాని అయ్యేసి వికారీ సంకల్పాలని సమాప్తి చేయాలి. किसी भी विकार की बांस न रहे, देव तरफ बिल्कुल दृष्टि न जाए. ఏ వికారాన్ని వాసన ఉండకూడదు, దేహం సైడ్ కొంచెం కూడా దృష్టి పోకూడదు. सेकंड पॉइंट, बेहद का बाप ही हमें पढ़ाते हैं. ऐसी पक्का निश्चय हो तब याद मजबूत होगी. బేహద్ తండ్రియే మనకు చదివిస్తున్నారు అట్లా అని పక్కా నిశ్చయం అయితేనే మన తలంపు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ధ్యాన్ రహే మాయా నిశ్చయ సే జరా భీ హిలా న దే. అటెన్షన్ ఉండాలి. మాయ కొంచెం కూడా మనని నిశ్చయం నుంచి దూరంగా తీసుకోపోదు, షేక్ చేయకూడదు, కదిలించకుండా చూసుకోండి. మాయ वरदान. सेवा भाव से सेवा करते हुए आगे बढ़ने और बढ़ाने वाली నిర్విఘ్న సేవాధారి భావ్. అంటే సేవా భావ్ ఆధారంలో సేవ చేసేవాడు, ముందు పోయి వేరే వాళ్ళని కూడా ముందు పంపించేవాడు. నిర్విఘ్న సేవాధారి భావ. सेवा भाव सफलता दिलाता है. सेवा में अगर हम अहम भाव आ गया तो उनको सेवा भाव नहीं कहेंगे. సేవా భావే సఫలత ఇప్పిస్తుంది. సేవలో ఒకవేళ అహంభావం వచ్చేసిందంటే అప్పుడు సేవా భావం ఉండదు. किसी भी सेवा में अगर अहम भाव मिक्स होता है तो मेहनत भी ज़्यादा, समय भी ज़्यादा लगता है और स्वयं की संतुष्टि भी नहीं होती है. ఏదైనా ఒక సేవలో అహంభావం వచ్చేసి మిక్స్ అయిపోయిందంటే ప్రయత్నం ఎక్కువ చేయాలి, సమయం కూడా ఎక్కువ తీసుకుంటుంది, స్వయం మరి సంతుష్టత కూడా ఉండదు. सेवा भाव वाले बच्चे स्वयं भी आगे बढ़ते और दूसरों को भी आगे बढ़ाते हैं. సేవా భావం ఉండేవాళ్ళు స్వయం కూడా ముందు పోతారు, వేరే వాళ్ళని కూడా ముందు పంపిస్తారు. वे सदा उड़ती कला का अनुभव करते हैं. వాళ్ళు సదా ఉడ్తి కళాని అనుభవం చేస్తారు. उसका उमंग उत्साह स्वयं को निर्विघ्न बनाता है. వాళ్ళ ఉమంగ్ ఉత్సాహం ఏముందో అది వాళ్ళని నిర్విఘ్నంగా చేస్తుంది, మరి వేరే వాళ్ళ కళ్యాణం కూడా చేస్తుంది. స్లోగన్. ज्ञानी तो आत्मा वह है जो महीन और आकर्षण करने वाली दागों से भी मुक्त है. జ్ఞాని ఆత్మలు ఎవరంటే ఎవరు మహీన్ మరి ఆకర్షణ అయ్యే ఆ దారం ఉంటుంది, దాని నుంచి ముక్త అయిన వాళ్ళే జ్ఞాని ఆత్మ అని అర్థం. ఓం శాంతి.
वचन को, ले हाथ में थाली भोग की। हम चल दिए वचन को, ले हाथ में थाली भोग की। ज्ञान के पंख ले उड़े, शिव संग डोरी योग की। हम चल दिए वचन को, ले हाथ में थाली भोग की। तन ले चले प्रकाश में, हम आज वतन की ओर। स्वागत की मुद्रा में खड़े, बाबा दूसरी ओर। इधर से हम जा रहे, उधर से वो बुला रहे। बात है संयोग की, हम चल दिए वतन